Hello, good evening, aspirants, Raptar Academy. This is Ramakrishna sir, General Science faculty. So, ఈరోజు మనం కొన్ని మన ముందున్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను దృష్టిలో ఉంచుకొని అనాలసిస్ చేస్తున్నప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ రేపు ఫర్దర్గా మనకు ఫ్రేమ్ చేస్తాడో దాన్ని బేస్ చేసుకొని మీకు ఈరోజు అందించినటువంటి టాపిక్ నుండి కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ మనకు రేపు అడగబోయేటువంటి ఎగ్జామినేషన్స్లో ఉపయోగపడే క్వశ్చన్స్ మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములు ఉపయోగించే శైవలం అంటే స్పేస్ పర్పస్ మనం ఏ ఆల్గేను యూజ్ చేస్తున్నాము, ఎందుకు ఇదే ఆల్గేను యూజ్ చేస్తున్నాము అనే ఒక క్వశ్చన్ మనకు పేపర్లో ఉంది. ఇప్పుడు దానికి సంబంధించిన ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూడండి. క్లామిడోమోనాస్ ఆప్షన్ ఏ, ఆల్వా ఆప్షన్ బి, క్లోరెల్లా ఆప్షన్ సి, స్పైరోగైరా ఆప్షన్ డి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం ఆ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ప్రతి ఆప్షన్కు దానికి సంబంధించిన ఒక ఆన్సర్ అనేది ఒకటి ఉంటుంది. ఇందులో ఆప్షన్ ఏలో క్లామిడోమోనాస్ అనేది ఉన్నది. యాక్చువల్గా క్లామిడోమోనాస్ అనేది మనకు గ్రీన్ ఆల్గేకి బెస్ట్ ఎగ్జాంపుల్, కానీ ఇది స్పెసిఫిక్గా బ్లూ గ్రీన్ ఆల్గే క్యారెక్టర్స్ని కలిగి ఉండడం అనేది దీని లక్షణం. సో దీనికి అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములకు ఉపయోగించడంలో ఎలాంటి సంబంధం లేదు. సో ఇది కాదు. సో మరి ఆల్వా, యాక్చువల్గా ఆల్వా అనేది కూడా గ్రీన్ ఆల్గేకి సంబంధించినటువంటి ఎగ్జాంపులే అయినప్పటికీ దీన్ని చైనా, జపాన్, స్కాట్లాండ్ వంటి దేశాలలో సూపులు మరియు సలాడ్లలో ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇది అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములకు ఉపయోగించే శైవలం కాదు. ఇకపోతే క్లోరెల్లా అని ఇచ్చారండి. ఇక్కడ క్లోరెల్లా కూడా గ్రీన్ ఆల్గేకి సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపులే, కానీ ఈ క్లోరెల్లాను అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములు ఎందుకు ఉపయోగిస్తున్నారు అని అడుగుతున్నప్పుడు ఈ క్లోరెల్లా అనే శైవలాన్ని ఆక్సిజన్ కోసం మరియు ఆహారం కోసం రెండు రకాలుగా ఈ క్లోరెల్లా అనే శైవలాన్ని ఉపయోగించడం జరుగుతుంది, ఎస్పెషల్లీ అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములు. అంటే ఇప్పుడు క్లోరెల్లా అనే శైవలం అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములకు ఆహారాన్ని అందిస్తూ ఆక్సిజన్ను కూడా అందించడం దీని ప్రత్యేకత. సో ఈ ఇవ్వబడిన క్వశ్చన్కి సరైన ఆన్సర్ క్లోరెల్లా. ఇక నాలుగవది స్పైరోగైరా అని ఇచ్చారు. దీని వివరణ కూడా ఇద్దాం. స్పైరోగైరా అనేది గ్రీన్ ఆల్గేకి సంబంధించిన శైవలం అయినప్పటికీ ఇది సర్పిలాకారంగా కనబడుతుంది. ఇదే దీనిలో ఉన్న ప్రత్యేక లక్షణం. అంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్కి ఈ 4 ఆప్షన్స్ కూడా గ్రీన్ ఆల్గే అంటే ఆకుపచ్చని శైవలానికి సంబంధించిన ఉదాహరణలే ఉన్నప్పటికీ ఇక్కడ అడిగిన క్వశ్చన్కి సరిపడే ఆన్సర్ మాత్రం క్లోరెల్లా రైట్ ఆన్సర్. సో క్లోరెల్లా అనేది అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములకు ఆహారాన్ని మరియు ఆక్సిజన్ అందిస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు. సో క్లోరెల్లా రైట్ ఆన్సర్. నౌ అవర్ సెకండ్ క్వశ్చన్. మనం సెకండ్ క్వశ్చన్ కూడా ఒకసారి చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, మనం మష్రూమ్స్ పుట్టగొడుగులు అంటే శిలీంధ్రాలకు బెస్ట్ ఎగ్జాంపుల్గా పిలువబడే పుట్టగొడుగులు, ఈ పుట్టగొడుగులలో మనకు ఆహారంగా ఉపయోగపడే పుట్టగొడుగు పేరు. ఆహారంగా ఉపయోగపడే పుట్టగొడుగు అంటే పుట్టగొడుగులను మనం ఆహారంగానే ఉపయోగించుకుంటున్నాము, కానీ అందులో కొన్ని ప్రజాతులు అనేవి మనకు తినకూడనివిగా పిలువబడతాయి. అందుకే మనం ప్రత్యేకంగా ఆహారంగా ఉపయోగపడే, ఇక్కడ పుట్టగొడుగులలో ప్రత్యేకంగా ఆహారంగా ఉపయోగపడే పుట్టగొడుగు పేరు, ప్రత్యేకంగా ఉపయోగపడే పుట్టగొడుగు పేరు దీన్ని మష్రూమ్ అంటారమ్మా. అంటే వీఆర్ ఆల్ ఈటేబుల్ మష్రూమ్ అంటే మనందరం ఆహారంగా తీసుకునే పుట్టగొడుగు పేరు మనం ఆప్షన్లో చూద్దాం ఏమేమి ఆప్షన్స్ ఇచ్చిర్రో. అమానిటా స్పీసెస్, అమానిటా జాతులు. ఆప్షన్ బిలో అగారికస్ స్పీసెస్, అగారికస్ జాతులు. ఆప్షన్ సిలో నివారస్ జాతులు. ఆప్షన్ డి తీసుకున్నప్పుడు పైవేవి కావు అని ఇచ్చారండి. పైవేవి కావు. ఇప్పుడు మన టాపిక్ పుట్టగొడుగులు, వీటి గురించి మనం తీసుకున్నప్పుడు వీటిని మష్రూమ్ అని పిలుస్తున్నాము. స్టడీ ఆఫ్ మష్రూమ్స్, మష్రూమ్ పుట్టగొడుగుల గురించి అధ్యయనం చేయడం. మష్రూమ్ కల్చర్, స్టడీ ఆఫ్ మష్రూమ్స్, మష్రూమ్ కల్చర్. ఈ పుట్టగొడుగులను మనం ఆహారంగా తీసుకోవడం వలన మన బాడీలో ప్రోటీన్స్ పర్సెంటేజ్ పెరుగుతుంది,
ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గుతుంది, స్టార్చ్ బ్యాలెన్స్ గా ఉండడం జరుగుతుంది. ఇవి ఏ పుట్టగొడుగును తీసుకోవడం వల్ల ఇప్పుడు నేను చెప్పినవన్నీ లభ్యమవుతున్నాయి అని అడిగినప్పుడు అగారికస్ స్పీసెస్, అగారికస్ జాతుల వలన మాత్రమే ఇందాక మనం మాట్లాడుకున్న అన్ని లాభాలు జరుగుతాయి. మరి అమానిటా ఏంటి అని అడగచ్చు. ఇది విషపూరిత పుట్టగొడుగమ్మ, ఇది విషపూరితమైన పుట్టగొడుగు. ఇక్కడ ఇవ్వబడిన ఈ అనివారస్ జాతులు అనేది ఈ రెండింటికి విరుద్ధంగా ఉండేటువంటి జాతులు, దీనివల్ల ఎలాంటి ఉపయోగము లేదు. ఇక్కడ ఇక ఆల్రెడీ డి ఆప్షన్ లో ఏది కాదు అని ఇచ్చిండు, కానీ రైట్ ఆప్షన్ మనకు బి. అగారికస్ జాతులను మనం ఆహారంగా తీసుకోవడం వలన మనకు ప్రోటీన్ శాతం పెరుగుతూ, ఫ్యాట్ శాతం తగ్గుతూ, పిండి పదార్థాల సంఖ్య సమతుల్యం అవుతుంది అనడానికి ఇది రైట్ ఆన్సర్ గా తీసుకుంటున్నాము. సో సెకండ్ క్వశ్చన్ కు ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఇకపోతే సో క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నంబర్ 3గా స్పైరులినా అనే శైవలాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నాం, ఏ రకంగా ఉపయోగిస్తున్నాం? ఆప్షన్ ఏలో పారిశ్రామికంగా, ఆప్షన్ బి విద్యుత్ పరంగా, ఆప్షన్ సి టాబ్లెట్స్ తయారీలో, ఆప్షన్ డి 5 ఏవి కావు. సో ఇప్పుడు మన క్వశ్చన్ వచ్చేసి స్పైరులినా అనేది ఒక ఆల్గే. ఈ ఆల్గేని ఏ రకంగా వాడుకుంటున్నాము అనే క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సరైన ఆన్సర్ ఇది పారిశ్రామికంగా కాదు, అదేవిధంగా విద్యుత్ పరంగా కూడా కాదు. ఇక మూడవ ఆన్సర్ టాబ్లెట్స్ తయారీలో అని ఇవ్వడం జరిగింది. ఎందుకు దీన్ని టాబ్లెట్స్ తయారీలో వాడుతున్నారో కూడా మనం దీని వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బికాస్ ఆఫ్ 60% ఆఫ్ ప్రోటీన్స్ హ్యావింగ్ దిస్ ఆల్గే, 60% ప్రోటీన్లను ఇది కలిగి ఉండడం వల్ల దీన్ని టాబ్లెట్స్ పర్పస్ లో వాడుతున్నాము. అందుకే స్పైరులినాను టాబ్లెట్స్ పర్పస్ లో వాడడానికి రీజన్ కూడా ఉంది. బికాస్ ఆఫ్ 60% ఆఫ్ ప్రోటీన్స్ హ్యావింగ్ దిస్ ఆల్గే, 60% ప్రోటీన్లను కలిగి ఉండడం వల్ల దీన్ని టాబ్లెట్స్ పర్పస్ లో వాడుతున్నాం అనేది మనకు రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 4 తీసుకుంటే, క్వశ్చన్ నంబర్ 4లో మనకు పేపర్ తయారీలో, పేపర్ తయారీలో వాడే మొక్క ఏ రకమైన మొక్క, ఏ రకమైన మొక్క అంటే మనం డైలీ నోట్బుక్స్ లో రాసుకునేటువంటి పేపర్ అంటే యూజింగ్ పేపర్, పేపర్ తయారీలో వాడే మొక్క ఏ రకమైన మొక్క అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏలో టాలోఫైటా, ఆప్షన్ బిలో ఆవృత బీజపు మొక్క, ఆప్షన్ సిలో వివృత బీజపు మొక్క, ఆప్షన్ డిలో బ్రయోఫైటా మొక్క. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి. పేపర్ తయారీలో వాడే మొక్క ఏ రకమైన మొక్క? పేపర్ తయారీ అంటే మీకు ఇందాకనే చెప్పానండి, మనం డైలీ రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి రాయడానికి ఉపయోగపడేటువంటి పేపర్ తయారీలో ఏ రకమైన మొక్క అని అన్నారు. ఇక్కడ ఈ మొక్క మన కింద ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఇది టాలోఫైటా, ఆవృత బీజాలు, వివృత బీజాలు, బ్రయోఫైటా అన్నాడు. ఇది వివృత బీజ రకానికి చెందినటువంటిది. వివృత బీజ అంటే ఇట్ మీన్స్ 100% ఇట్ ఈస్ జిమ్నోస్పర్మ్ ప్లాంట్. ఎందుకో కూడా మీకు వివరణ ఇస్తా చూడండి. ఈ వివృత బీజ మొక్కల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇవి ఆర్థిక పరంగా లాభదాయకమైనటువంటి మొక్కలు. క్రికెట్ బ్యాట్, హాకీ హ్యాండిల్లో యూజ్ చేసేటువంటిది కూడా వివృత బీజపు మొక్కనే. రైల్వే స్లీపర్ బెర్త్ లో యూజ్ చేసేటువంటిది కూడా వివృత బీజపు మొక్కనే. అదేవిధంగా పేపర్ తయారీలో వాడేటువంటిది కూడా వివృత బీజపు మొక్కనే. అంటే వీటన్నిటికి సంబంధించి వివృత బీజపు మొక్కలే అనుకూలంగా ఉంటాయి. అంటే ఈ వాతావరణంలో పెరిగే మొక్కలే ఈ రకంగా మనకు ఎకనామికల్ ఇంపార్టెన్స్ గా ఉపయోగపడుతున్నవి అని స్పష్టంగా చెప్పొచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 4 కు రైట్ ఆన్సర్ అనేది మనకు
జిమ్నోస్పర్మ్ ప్లాంట్స్, వివృత బీజపు మొక్కలు. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఫిఫ్త్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు లైకెన్స్. లైకెన్స్ అనగా శైవలాలు మరియు శిలీంధ్రాల కలయిక. లైకెన్స్ అంటే ఏమని ఇచ్చింది ఇక్కడ స్టేట్మెంట్ లో? శైవలాల శిలీంధ్రాల కలయిక లైకెన్స్. అలా అయినప్పుడు వీటి గురించి అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తారు అని అడిగిండండి. అలా అయినప్పుడు వీటి గురించి స్టడీ చేయాలి అని అన్నాడు. ఇప్పుడు అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తాము? సో ఆప్షన్ ఏ వచ్చేసి టెరిడాలజీ, ఆప్షన్ బి వచ్చేసి మైకాలజీ, ఆప్షన్ సి వచ్చేసి ఫైకాలజీ, ఆప్షన్ డి వచ్చేసి లైకెనాలజీ. ఇప్పుడు చూడండి, లైకెన్స్ అనగా ఏమన్నాడండి? శైవలాలు మరియు శిలీంధ్రాల కలయిక అన్నాడు. సో ఒక ఆల్గే ఒక ఫంగి రెండు కలిసి సహజీవనం చేస్తే ఆ ఏర్పడే వాటినే లైకెన్స్ అని పిలుస్తున్నాము. ఇలాంటి లైకెన్స్ లో మొదట ఆల్గే ఫంగీకి ఏమిస్తుందండి? ఫుడ్. తిరిగి శిలీంధ్రం శైవలానికి అంటే ఫంగి ఆల్గేకి షెల్టర్ ఇస్తుంది. ఇలా రెండు ఒకదానికొకటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఉండే ఈ విధానాన్ని సింబయాసిస్ ప్రాసెస్, సహజీవనము అని పిలుస్తున్నాము. సో ఇలాంటి లైకెన్ల గురించి అధ్యయనం చేయడానికి రైట్ ఆన్సర్ వచ్చేసి లైకెనాలజీ. అందుకే దీన్ని లైకెనాలజీ అంటాం. మరి టెరిడాలజీ అంటే టెరిడోఫైట్స్ గురించి అధ్యయనం చేయడం టెరిడాలజీ. మరి మైకాలజీ అంటే శిలీంధ్రాల గురించి అధ్యయనం చేయడం మైకాలజీ. ఫైకాలజీ అంటే శైవలాల గురించి అధ్యయనం చేయడం ఫైకాలజీ. కాబట్టి ఈ మూడు కూడా భిన్నంగా ఉన్నాయి కాబట్టి లైకెనాలజీ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో స్టడీ ఆఫ్ లైకెన్స్ కాల్డ్ లైకెనాలజీ. ఇలాంటి లైకెన్స్ మనకు మల్టీపర్పస్ లో యూజ్ అవుతున్నాయండి. అంటే మనకు బిర్యానీలో రాక్ ఫ్లవర్ గా ఉపయోగపడే లైకెన్ ఫార్మిలియా. అండ్ అనదర్ పాయింట్, ఆమ్లాలు క్షారాలు అంటే బ్లూ లిట్మస్ పేపర్, నీలి లిట్మస్ పేపర్ తయారీలో కూడా మనకు లైకెన్స్ అనేటివి ఉపయోగపడుతున్నవి. యాంటీబయాటిక్ గా విటమిన్ల తయారీలో కూడా ఇలా లైకెన్లు ఉపయోగపడుతున్నవి. సో మల్టీ ఓరియంటేషన్ ఈ లైకెన్లు అనేవి మనకు ఉపయోగపడుతున్నవి. సో చూస్తున్నారు కదా మీరే, ఇలాంటి టాపిక్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అంటే ఈరోజు మనం ఏ టాపిక్ అయితే నేర్చుకుంటున్నామో ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి మన క్వశ్చన్ పేపర్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్స్ ని మనం పరిశీలించి మనకు సరైన ఆప్షన్ తెలియనప్పుడు అసలు ఆప్షన్ కు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే మనం గ్రహిస్తే ఇక మనకు రైట్ ఆప్షన్ ఏంటిది అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో ఈ వేలో మనం ప్రిపరేషన్ కొనసాగిస్తే క్వశ్చన్ ఎలా అడిగినా ఆన్సర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి టాపిక్ ఓరియంటెడ్ గా మనం చదువుతున్నప్పుడు ఆ టాపిక్ మీద పూర్తి స్థాయి సామర్థ్యం అంటే కమాండింగ్ తీసుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కన్ఫ్యూజింగ్ చేసి అడిగిన ఆన్సర్స్ మనం చాలా ఈజీగా చేయగలుగుతాం. ఇది ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ నుంచి అందులోకి వెళ్ళి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లలో కనిపించిన క్వశ్చన్స్ ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఫర్దర్ గా అడగబోయే క్వశ్చన్స్ కూడా మీరు అలర్ట్ గా ఉండగలుగుతారని మేము ఆశిస్తూ ఈ క్వశ్చన్స్ ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకే ఆస్పిరెంట్స్,